చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాసమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సీగాజీ కెమికల్స్ పరిశ్రమలో ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమ తునాతునకలైపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలైతే వెల్లడించాయి. ఉదయం 9 గంటల సమయంలో సీగాజీ కెమికల్స్ లో పని సాగుతున్న సమయంలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి కంపెనీ షెడ్ పూర్తిగా కూలిపోయింది. మంటలు తక్కువ సమయంలోని పరిశ్రమ మొత్తం వ్యాపించడంతో కార్మికులు బయటికి పరుగులు పెట్టారు. అయినప్పటికీ పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ఘటనకి సంబంధించిన మరింత సమాచారం లైవ్ లో ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మంటల్ని అదుపు చేశారా? అసలు ఈ రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడానికి గల కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? రైట్ సిరి, ప్రస్తుతం మనం సిగాచి ఏదైతే పటాన్చెరు సమీపంలో ఉన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరే ఉన్నాం. ఇక్కడ భారీగా ఉదయం రియాక్టర్ పేలి దాదాపు లోపల ప్రమాదం జరిగిన సమయంలో 100 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తుంది. డెడ్ బాడీస్ ఒకటొకటిగా పోతున్నాయి. ఎవరి డెడ్ బాడీసో ఏంటో వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మనం చూడొచ్చు, ఒకసారి డెడ్ బాడీస్ అన్నీ కూడా అంబులెన్స్లో తరలిపోతున్నాయి. ఇప్పటికే మనకు దాదాపు ఒక 20 మంది చనిపోయినట్లుగా మనకైతే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మనము అంటే ఈ సిగాచి ఫ్యాక్టరీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున రియాక్టర్స్ పేలడంతో పాటు పెద్ద ఎత్తున విస్ఫోటనం జరగడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎలాంటి వివరాలు మాత్రం బయటికి చెప్పడం లేదు. దాదాపు ఇక్కడికి హైడ్రాతో పాటు ఏదైతే అగ్నిమాపక సిబ్బంది వెహికల్స్ ఉన్నాయో దాదాపు 10ల సంఖ్యలో ఇక్కడికి వాహనాలు వచ్చినాయి. ఇక్కడ పెద్ద ఎత్తున సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది, పోలీసులు, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఉదయం ఏదైతే ఇక్కడ జరిగిన విస్ఫోటనం ఉందో మామూలు స్థాయిలో కాదు, ఇది ఒక భారీ విస్ఫోటనం జరిగినట్లుగా అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. చాలామంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మనం కొద్ది మందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే షిఫ్టులు మారే సమయంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది కనుక దాదాపు లోపల 100 నుంచి 150 మంది కార్మికులతో పాటు అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్కి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే ఇందులో క్లారిటీ ఇప్పటివరకు ఏం రాలేదు. దాదాపు 20 మందికి సంబంధించి మృతి చెందినట్లుగా అయితే అంచనాలు బయటకు వస్తున్నాయి. లోపల 20 మంది చనిపోయారా, 50 మంది చనిపోయారా అనే విషయాలు ఇప్పటివరకు బయటికి రాలేదు. ఒక్కొక్క డెడ్ బాడీస్ అయితే తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఈ గోడలు కూడా కూలి, ఆ రియాక్టర్ దాటికి గోడలు మొత్తం కూలి దాదాపు 10 మీటర్ల దూరంలో పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆ ఇటుకలు కూడా, ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇటుకలు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి అంటే ఇక్కడ చూడవచ్చు మనం ఎంట్రన్స్లో ఈ యొక్క గోడలు మొత్తం కూడా బద్దలైపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ స్లాబ్ కూలడంతో స్లాబ్ కింద కార్మికులు ఎంతమంది మృతి చెందిరు అనే విషయాలు కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇంకా కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పొగలు, ఆ మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇటుకలు చూసుకోవచ్చు, దాదాపు 20 మీటర్ల దూరంలో ఇటుకలు పడ్డాయి. మార్నింగ్ అంటే ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ సమయంలో దాదాపు డెడ్ బాడీస్ కూడా, అంటే కార్మికులు, అందులో పనిచేస్తున్న కార్మికులు దాదాపు 20 మీటర్ల దూరంలో, 100 మీటర్ల దూరంగా విసిరేసినట్లుగా పడ్డట్టుగా మనకు స్థానికులు అయితే చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. ఇంకా కూడా చూడవచ్చు దట్టమైన పొగలు, అక్కడ రేకులు చూడవచ్చు మనము. ఆ చెట్ల మీద రేకులే అంత దూరంలో పడ్డాయంటే ఒకవేళ డెడ్ బాడీస్ ఏ రేంజ్లో ఎగిరిపడి ఉంటాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాద తీవ్రతను అంచనా వేయవచ్చు. అయితే ఎవరిని కూడా లోపలికి పంపించకుండా పోలీసులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్పెషల్ ఫోర్స్ పోలీసులంతా కూడా ఎవరిని లోపలికి పంపించకుండా సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. ఇక్కడ చూడవచ్చు లోపల ఒక 10ల సంఖ్యలో అంబులెన్సులు ఉన్నాయి, ఫైర్ సిబ్బందికి సంబంధించిన వాహనాలు ఉన్నాయి, అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన వాహనాలు పెద్ద ఎత్తున రావడమే కాదు వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంకా పొగలు, దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి లోపటి నుంచి. అయితే దాదాపు ఇప్పటికీ మనకు ప్రాథమికంగా లోపల ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో ఒక్కసారిగా ఈ రియాక్టర్స్ పేలి మంటలు వ్యాపించడంతో ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు దాదాపు ఇప్పటికీ ఒక 10 మంది 15 మంది అని చెప్తున్నప్పటికీ కూడా 10ల సంఖ్యలో లోపల మృతదేహాలు ఉండి ఉంటాయి. అవి ఒకటొకటిగా అంబులెన్సుల్లో తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చూడవచ్చు లోపల సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. అయితే వారందరినీ అయితే శవాలుగా కనీసం బయటికి తీసే పరిస్థితి కూడా లోపల లేదు. ఎందుకంటే ఆ స్లాబులు మొత్తం కూలిపోయి మొత్తం కూడా కింద పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైడ్రా సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. ఇంకా దట్టమైన పొగలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టాలని కూడా పోలీసులు
హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో ఇక్కడ నుంచి వచ్చే ఆ యొక్క పొగ ఏదైతే ఉందో అది విపరీతమైన పొల్యూషన్తో పాటు చాలా తీవ్రమైన పరిస్థితిలో ఈ యొక్క పొగ కూడా ఉంటుంది. సో అందుకోసమే లోపల పొగకి ఉక్కిరి బిక్కిరి మొత్తం కూడా ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో కూడా చాలామంది మృతి చెంది ఉంటారని అనుమానాలు భావిస్తున్నారు. మనం ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. ఈ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే ఆ చెట్టు మీద ఈ రేకులు పడిపోయిన పరిస్థితి ఆ చెట్టు మీద కనిపిస్తుంది. అక్కడే కాదు, దాదాపు 100 మీటర్ల దూరంలో కూడా ఆ రేకులు, అదేవిధంగా ఇటుకలు, డెడ్ బాడీస్ కూడా చెల్లాచెదురుగా పడిపోయినట్లుగా మనకి స్థానికులు అయితే ఉదయం నుంచి ఇక్కడ ఉన్న వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిరి, ముఖ్యంగా ఇక్కడ లోపల ఎంతమంది ఉన్నారనే ఒక క్లారిటీ వస్తే కనుక లోపల ఎంతమంది చనిపోయారు అనే ఆ యొక్క పరిస్థితి అయితే మనకు బయటికి వస్తుంది. ఇప్పటికే పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా సమీక్షిస్తున్న పరిస్థితి, లోపల సహాయ చర్యలు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనము ఈ లోపలికి వెళ్ళి మొత్తం కూడా అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇంకా కూడా ఉదయం నుంచి ఫైర్ సిబ్బంది నీళ్లు కొడుతూ ఆ రేకులకు ఇంకా లోపటి నుంచి మంటలు ఎగసిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంత పదుల సంఖ్యలో అంటే ఈ ఫ్యాక్టరీ చుట్టూ కూడా దాదాపు 100ల సంఖ్యలో ఇప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఓవైపు మంటలు ఎగసిపడుతున్నాయి, మరోవైపు లోపల కార్మికులు ఏ స్థాయిలో ఉన్నారు, అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారనే ఒక క్లారిటీ లేదు. పోలీసులు, అదేవిధంగా SDRF, NDRF బృందాలు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి, హైడ్రా టీమ్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇంకా కూడా దాదాపు ఇన్ని గంటలు అవుతుంది, ఇంకా కూడా మంటలు వ్యాప్తి చెందుతున్న పరిస్థితి మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మొత్తం అంటే ఇక్కడ ఎవరిని కూడా అంటే ఈ కెమికల్ దాటికి పోలీసులు ఎవరిని కూడా లోపలికి పంపిస్తలేరు. ఎందుకంటే ఆ స్మెల్కి ఇతరులకు కూడా ప్రమాదం చోటు చేసుకుంటుందనే ఉద్దేశంతో మొత్తం కూడా లోపల ఎవరిని లోపలికి అనుమతించకుండా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా మనం ఈ ప్రమాద తీవ్రతను చూపించే ఈ యొక్క దృశ్యం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంకా కూడా అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి, ఆ లోపల కెమికల్స్, వాటర్ అది బయటకు వస్తుంది. మొత్తం కూడా ఈ గోడలు కూలిపోయి గందరగోళమైన పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీలో అయితే కార్మికులకు సంబంధించిన ఒక జాడ మాత్రం ఇంకా తెలవాల్సి ఉంది. ఎంతమంది ఏంటి అనే విషయాలను పోలీసులే అధికారికంగా చెప్తే కానీ అసలు లోపల ఎంతమంది చనిపోయారు అనేది తెలుస్తుంది. అయితే ఈ యొక్క సహాయక చర్యలు చేపట్టడానికి ఎంత సమయం పడుతుంది అనేది కూడా ఒక అంచనా వేయలేని పరిస్థితి. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. సో మొత్తంగా పాసమైలారం పరిశ్రమ వాడలో జరిగిన ఘటనకి సంబంధించి కారణాలైతే ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇప్పటికే 10 మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది, మరికొంతమందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫైర్ సిబ్బంది అలాగే SDF బృందాలు కూడా అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. మరి దీనికి సంబంధించి అయితే ఇంకా అంటే ఈ రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడానికి కారణాలేంటి, భద్రతా ప్రమాణాలు ఏమైనా పాటించకపోవటం వల్ల ఇదేమైనా సంభవించిందా అనే కారణాలు వెతికే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.